కాంగ్రెస్ పార్టీలో చేరికకు గాంధీ భవన్కు భారీగా బయలుదేరిన ముదిరాజ్ కులస్తులు. కేసముద్రం మార్కెట్ మాజీ చైర్మన్ నీలం దుర్గేష్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన ముదిరాజ్ కులస్తులు భారీగా నీలం దుర్గతో కలిసి గాంధీ భవన్ కు బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా నీలం దుర్గేష్ మాట్లాడుతూ, నాతో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్క ముదిరాజ్ బిడ్డకు పేరు పేరున్న కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొంటూ, ముదిరాజ్ సంక్షేమం కొరకు నా వంతు కృషి చేస్తానని అన్నారు. डिटेल्स बोलते कितना ముదిరాజు సోదర బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను రేవంత్ రెడ్డి గారి బీసీ పక్షపాతి మరియు వేం నరేందర్ రెడ్డి గారి గురువర్యులు అయినట్టు వేం నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు బల్లార్ నాయక్ గారు మరియు మురళీ నాయక్ గారు, ఉమామురళీ నాయక్ గారి ఆశీస్సులతో, ప్రతి ఒక్కరి ఆశీస్సులతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి హైదరాబాద్ వెళ్తున్నాను. నా ముదిరాజ్ సోదరులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, నేను నా ముదిరాజ్ జాతి ఈ 2-3 సంవత్సరాల్లో నేను 2 సంవత్సరాలు చూసినా కానీ ఎక్కడికి పోయినా కానీ గౌరవం అందట్లేదు. వారికి సరైన ఫలాలు ముదిరాజ్ సోదరులకు ఏడికి పోయినా కానీ బ్యాగులు పట్టుకొని పేపర్లు పట్టుకొని తిరుగుతారు తప్ప ఏడ కూడా న్యాయం జరుగుతలేదని ఉద్దేశంతో ముదిరాజు సోదరులకు ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో ఒక 20 సంవత్సరాలు నేను మిలిటరీలో పనిచేసిన, అయినా కానీ వచ్చి ఒక 5-6 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నా. నా ముదిరాజు సోదరులు ఏడపోయినా కానీ వెనకబడి ఉంటారు. ముందుకు సర్పంచ్లే కానీ ఈసారి కొంతమంది ముబాల్ డిస్టిక్లో సర్పంచులకు ఒక 10-15 మంది దాకా సర్పంచులు గెలిచిరు. వారికి అందుబాటులో వండుకుంటూ నా ముదిరాజ్ జాతిని ఎంతో కొంత నా వంతు కృషి నేను అధికార పార్టీలో వండుకుంటూ నా వంతు కృషి నేను తప్పనిసరి చేస్తానని సవినయంగా తెలియజేస్తున్నాను. మరియు ముదిరాజ్ సోదరులు కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు ముదిరాజుల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాడు కాబట్టి, మరియు ఇంకోటి ఏంటంటే మా మండలంలో చేసినటువంటి మా గురువర్యులైన వేం నరేందర్ రెడ్డి గారు చేస్తున్న 6-7 కోట్ల అభివృద్ధి చూస్తే అసలు ఎవరికైనా కానీ ఆశ్చర్యం అనిపిస్తుంది. రోడ్లే కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈరోజు కార్యక్రమాలు చూసుకుంటూ పోతే మండలాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తుండు. అదేవిధంగా 42% రిజర్వేషన్ కానీ బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి చేస్తారని నేను ఆశావాదం చేస్తున్నాను. మీరు బీసీల పక్షపాతం కాంగ్రెస్ పార్టీ ఈరోజు మున్ముందు ఈ 3 సంవత్సరాల్లో తప్పనిసరి ముందుకు వెళ్తుందని వారి ఆశీస్సులు తప్పనిసరి ముందు కార్యక్రమాల్లో నేను తప్పనిసరి దాన్ని ఏకీవించుటూ అందరితో కలిసిమెలిసి నేను ఉంటానని నేను సవినయంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాకు 2 సంవత్సరాలు పనిచేసినాను, నాకు మార్కెట్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ నేను పార్టీకి ఇచ్చిన దాన్ని అంతకంటే ఎక్కువ సేవ చేసిన, రూపాయలు ఖర్చు పెట్టుకున్నా. కానీ 2 సంవత్సరాల కాంచెలు కూడా నేను కొన్ని ఇబ్బందుల్లో పడ్డా కానీ నేను ఇబ్బందుల్లో పార్టీని పట్టుకొని నిలబడడం జరిగింది. నేను కవితమ్మే కానివ్వండి, రవిచంద్ర గారే కానివ్వండి, తక్కెలపల్లి రవీంద్రరావు గారే కానివ్వండి, మరియు ఉన్న సత్యవతి మేడమే కానీ అందరికీ ప్రతి ఒక్కరు చేదోడు వాదుడు నేను పనిచేసినా కానీ పార్టీకి ఏ రోజు కూడా నష్టం వాటిని లేక పనులు నేను ఏం చేయలేదు. అదేవిధంగా వారిని కూడా నేను ఏదో నిందించలేదు, నన్ను ఏదో చేసిర్రు అని కూడా నిందించలేదు. పార్టీ కూడా నాకు సహకారం ప్రతి ఒక్కటి అందించింది. కానీ నేను ఈ విధంగా నా కులానికి కూడా నేను సేవ చేసుకునే భాగ్యం ముందుకు వస్తుంది. బీసీ పక్షపాతిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని తప్పనిసరి నేను వారి ఆశీస్సులు నాకు ఉండాలి. ఈ 3 సంవత్సరాలైనా ఇంకా మున్ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ముందు నెక్స్ట్ అధికారంలోకి రావడానికి నేను తప్పనిసరి కృషి చేస్తానని ముదిరాజు బంధువులకు నేను చెప్పేది ఒకటే, నన్ను నమ్మి వచ్చిన వారందరికీ నేను ఏ రోజు వచ్చినా కానీ ఇంటికి వచ్చినా కానీ ఎప్పుడు నా తలుపులు తెరిచే ఉంటాయి. ప్రతి ఒక్కటికి ఏ సమస్య వచ్చినా నేను తీర్స్తానని నేను మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మున్ముందు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు పిసిసి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీ భవన్ వెళ్తున్నాం. అయిపోయినాక నెక్స్ట్ కార్యక్రమాలు తర్వాత కేసంద్ర మున్సిపాలిటీ చైర్మన్ బీసీ అయితే మీరు ఆశిస్తున్నారు.
ఇక అది ఇప్పుడు ఏం చెప్పలేము. పార్టీ నిర్ణయం, అధిష్టాన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మున్సిపాలిటీ ఇంకోటి అనేది నేను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నేను ఏ రోజు కూడా ఒక పార్టీని పదవి అడగలే. పార్టీ పనిచేస్తా అంటే పార్టీ పదవులు అనేది తప్పనిసరి వస్తాయని అయితే నేను ఒకటి నేర్చుకున్నా. నేను టీఆర్ఎస్ పార్టీలో ముందుగా వెళ్ళినప్పుడు పని చేసుకుంటూ పోతే పార్టీ పదవులు వస్తాయి. అదేవిధంగా ఏదైనా సాధ్యం కాకుండా ఏది పోదని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నాను.